హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 38. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. చిన్ననాటి జ్ఞాపకాలు మసకబారాయి. అధీర్ నోటిలో సుపరిచితమైన చేదు రుచిని మిగిల్చాయి. అధీర్ అనిక వైపు చూశాడు మరియు అవగాహన అధీర్పై కొట్టుకుపోయింది. చాలా స్పష్టంగా అది బాధాకరమైనది. అధీర్ కేవలం ఒక రాక్షసుడు కాదు. అధీర్ భయపడిన చిన్న పిల్లవాడు. అధీర్ తన గుండె చుట్టూ ఒక కోటను నిర్మించుకున్నాడు మరియు తర్వాత చాలా విలువైన నిధిని కనుగొన్నాడు. దానిని సురక్షితంగా ఉంచడానికి కిటికీలు మరియు తలుపులను ఇటుకలతో కప్పాలని నిర్ణయించుకున్నాడు అధీర్. అధీర్ పిచ్చి తన బాల్య ప్రతిజ్ఞ దాన్ని అత్యంత తీవ్రమైన తార్కిక ముగింపుకు తీసుకువెళ్ళబడింది. అధీర్ స్వాధీనత నిరాశావాదం ద్రోహం చేసిన 16 ఏళ్ల పిల్లవాడిని గోళ్లతో కొరికి ఆ ప్రేమను ఎప్పటికీ తీసివేయలేమని నిర్ధారించుకున్నాడు. అధీర్ నియంత్రణ అతని తండ్రి చల్లని శక్తిని అనుసరించి అధీర్ ఇప్పటి వరకు తెలిసిన బలం యొక్క ఏకైక నమూనా. వారి బిడ్డతో కూడా అనికను పంచుకోలేకపోవడం, ప్రేమ అనేది ఒక పరిమిత వినరు అని, ఉత్తమమైనదిగా ఉండటం ద్వారా మాత్రమే సంపాదించబడిందని తెలుసుకున్న 7 ఏళ్ల పిల్లవాడి భయం అది. అదంతా ఇప్పుడు అధీర్ లేత తెల్లవారుజామును చూశాడు. చికిత్స అధీర్కి పదజాలం ఇచ్చింది, కానీ ఇది అంతర్దృష్టి. అనిక కోసం అధీర్ ఒక జైలును నిర్మించాడు, కానీ అధీర్ తన జీవితాంతం ఒకదానిలో జీవిస్తున్నాడు. పరిపూర్ణత, భావోద్వేగం, ఒంటరితనం, ప్రేమించడం అంటే దుర్బలంగా ఉండటం మరియు దుర్బలంగా ఉండడం అంటే నాశనం చేయబడటం అనే భయంకరమైన నమ్మకం యొక్క జైలులో ఉన్నాడు అధీర్. అధీర్ దాదాపుగా జరిగిన ఒక స్వచ్ఛమైన మంచిదాన్ని నాశనం చేశాడు. తన గత దెయ్యాల కారణంగా అధీర్కి ప్రేమను అర్పించాడు. తన తండ్రిని తన వివాహంలో ఆలస్యంగా వదిలేయడాన్ని, తల్లిని తన భార్యగా వదిలేయడాన్ని అధీర్ దాదాపుగా తిరిగి సృష్టించాడు. అధీర్ లోపల యుద్ధం ఇకపై చీకటి మరియు వెలుగు మధ్య కాదు. ఇప్పుడు ఆ యుద్ధం అధీర్ విరిగిన బాలుడి మధ్య జరిగింది. విడిపోవడానికి మార్గం కేవలం అధీర్ ఆగ్రహాలను నియంత్రించడం కాదు. ఇది కోటను బాధాకరమైన ఇటుకలతో కూల్చివేసి మొదటిసారి నేర్చుకోవడం గురించి. తన జీవితంలో మొదటిసారి గొలుసులు లేకుండా ఎలా ప్రేమించాలో నేర్చుకోవడం గురించి. ఇది అధీర్ ఎదుర్కొనే అత్యంత భయంకరమైన యుద్ధం. ప్రస్తుత మృదువైన ఉదయపు కాంతి మరింత బలపడింది. గదిని సున్నితమైన బంగారంతో నింపింది. ఆ వెలుగుకు అనిక కళ్ళు తెరుచుకున్నాయి. అనిక మొదట చూసింది అధీర్ను. ఇంకా కుర్చీలో కూర్చుని అనికను చూస్తున్నాడు అధీర్. కానీ అధీర్ భిన్నంగా కనిపించాడు. తీవ్రమైన మండుతున్న దృష్టి లేదు. అధీర్ క్షీణించిపోయాడు. ఖాళీగా ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా అంచులు కలిగి ఉన్నాయి. అధీర్ గంటల తరబడి ఏడుస్తున్నట్లుగా. అనిక లేచి కూర్చున్నప్పుడు అధీర్ కదలలేదు. అధీర్ అనికను మాత్రమే చూస్తున్నాడు. అతని ముఖం చదవలేని విధంగా కనిపించింది అనికకు. "నువ్వు నిద్రపోలేదు కదా?" అనిక మెల్లగా చెప్పింది. అది ఆరోపణ కాదు. అధీర్ నెమ్మదిగా తల ఊపాడు. అధీర్ గొంతు కఠినమైన గీతతో "నిద్రపోలేదు" అని చెప్పాడు అధీర్. అధీర్ ఆ క్షణమే లేచి నిలబడ్డాడు. కానీ అనిక దగ్గరకు రావడానికి బదులుగా అధీర్ కిటికీ వైపు నడిచాడు. అనికకు తన వీపు తిప్పాడు. అధీర్ మేల్కొన్న నగరం వైపు చూశాడు. అతని భుజాలు బిగుతుగా ఉన్నాయి. అప్పుడు అధీర్ అనికకు తన చిన్ననాటి జ్ఞాపకాల బాధను అనికకు చెప్పడం ప్రారంభించాడు. "నాన్న" అధీర్ కొనసాగించాడు. ఆపై ఆగిపోయాడు. అతని దవడ బిగుసిపోయింది. మాటలు శారీరకంగా కష్టంగా అనిపించాయి. "నాకు 7 ఏళ్ల వయసులో నేను స్పెల్లింగ్ బీలో గెలిచాను. నాకు చాలా గర్వంగా అనిపించింది.
నా పథకం చూపించడానికి నేను పరిగెత్తుకుని నాన్న దగ్గరికి వెళ్ళాను. అధీర్ చిన్నగా చేదుగా నవ్వాడు. ఫస్ట్ ప్లేస్ మాత్రమే ముఖ్యమైన ప్రదేశమని నాన్న నాకు చెప్పాడు. ఆ రెండవ స్థానం ఓడిపోయిన వారి కోసమని అని చెప్పారు. తర్వాత ఆయన నన్ను నా గణిత బోధకుడు వద్దకు పంపించాడు. అనిక విన్నది. తన తండ్రి కఠినంగా ఉంటాడని అనికకు తెలుసు. కానీ అనిక ఎప్పుడూ దీనిని వినలేదు. అధీర్ తన గొంతును తగ్గించి బిగుసిపోతూ అనిక వైపు చూడకుండా కొనసాగించాడు. మరియు నా తల్లి, ఆమె ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. కానీ ఆమె ఎందుకు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆమె నవ్వుతూ నాన్న బిజీగా ఉన్నాడని చెప్పేది. ఆమెకు శక్తి లేదు. ఆమె ప్రేమ అది గాలిలో ఆకులా ఉండేది. ఆయన మానసిక స్థితిపై ఆధారపడి ఉండేది. అప్పుడు అధీర్ వెనక్కి తిరిగాడు. మరియు అధీర్ కళ్ళలోని పిచ్చి నొప్పి అనికను ఊపిరి పీల్చుకునేలా చేసింది. మరియు నాకు 16 ఏళ్ళ వయసులో ఒక అమ్మాయి ఉండేది. నేను అనుకున్నాను, ఆమె నన్ను చూసినందుకు నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను. రాజ్పుత్ వారసుడిగా కాదు, నన్ను మాత్రమే ప్రేమిస్తుంది అనుకున్నాను. అధీర్ గొంతు విరిగింది. కానీ ఆమె నన్ను వాడుకుంది. తన స్నేహితులతో పందెం పెట్టుకుంది, ఐస్ ప్రిన్స్ను ఎవరు కరిగించగలరు అని. అధీర్ నెమ్మదిగా మంచం వైపు అడుగులు వేశాడు. తన చేతులను పక్కకు బిగించాడు. ఆ రాత్రి నేను నిర్ణయించుకున్నాను, నేను మళ్ళీ ఎప్పటికీ బలహీనంగా ఉండను అని. నేను నా తల్లిలా ఎప్పటికీ ఉండను. నేను నా తండ్రి కంటే చల్లగా మరియు బలంగా ఉంటానని. మరియు నేను ఎప్పుడైనా విలువైనది కొనుక్కుంటే నేను దాన్ని కోల్పోయే ప్రమాదమే లేదు. నేను దాన్ని సురక్షితంగా ఉంచుకుంటాను. నేను దాన్ని సొంతం చేసుకుంటాను అని అధీర్ అనికకు చెప్తున్నాడు. ఇప్పుడు అధీర్ ముఖంలో కన్నీళ్లు కారుతున్నాయి. కానీ అధీర్ వాటిని తుడిచివేయడానికి ఎటువంటి కదలిక చేయలేదు. అధీర్ చివరకు అనికకు విషవృక్షం యొక్క కుళ్ళిన వేళ్లను చూపిస్తున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలని చెప్తున్నాడు. నేను నిన్ను చూశాను అనిక, అధీర్ నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అధీర్ చూపు చివరకు అనిక వేళ్లను కలుసుకుంది. వినాశకరమైన సిగ్గుతో నిండి ఉంది. మరియు నువ్వు నేను చూసిన అత్యంత విలువైన వస్తువువి. చాలా అమాయకురాలివి, చాలా మంచిదానివి. మరియు నేను నిన్ను కోల్పోతానని చాలా భయపడి నేను ఒక పంజరం నిర్మించాను. నేను ఒక స్వర్గాన్ని నిర్మిస్తున్నానని అనుకున్నాను. కానీ అది ఒక జైలు. నేను ఉండనని ప్రమాణం చేసిన వస్తువు అయ్యాను. అధీర్ మంచం పక్కన మోకాళ్లపై కూర్చుని మునుపటి రాత్రి చేసినట్లుగానే ఉన్నాడు. కానీ ఇది భిన్నంగా ఉంది. ఇది ప్రదర్శన కాదు, ఇది ఒక ఒప్పుకోలు. నేను నీ క్షమాపణ అడగడం లేదు అనిక, అధీర్ వణుకుతున్న గొంతుతో అన్నాడు. నేను అడగను, ఎందుకంటే క్షమాపణ అడగడానికి నేను అర్హుణ్ణి కాదు. నేను నీకు ఇది చెబుతున్నాను ఎందుకంటే నువ్వు వివాహం చేసుకున్న రాక్షసుడిని తెలుసుకోవడానికి నువ్వు అర్హురాలివి అని అధీర్ అన్నాడు. అది నీ తప్పు కాదని నువ్వు తెలుసుకోవాలి. ఇది ఎప్పుడూ నీ తప్పు కాదు అనిక. ఇది నాలోని ఈ అనారోగ్యం. సరిగ్గా ప్రేమించడం నేర్చుకొని ఒంటరి భయపడిన చిన్నపిల్లవాడి నుండి పుట్టింది అని అధీర్ అనికకు తన వణుకుతున్న చేయి చాపాడు. అనికను తాకడానికి కాదు, అనిక కడుపుపై వేలాడదీయడానికి. మరియు నేను మన బిడ్డ వైపు చూశాను మరియు నాకు ఒక ముప్పు కనిపించింది. ఎందుకంటే నాలో ఉన్న ఆ విరిగిన అబ్బాయి స్థానంలోకి వస్తానని అరుస్తున్నాడు. మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతాడని నాకు భయం వేసింది అనిక. అధీర్ చెప్తున్నాడు అనికకు. అధీర్ తన చేతిని కిందకి దించాడు. తల పూర్తిగా ఓటమితో వంగి ఉంది. క్షమించు అనిక, ప్రతిదానికి, భయం కోసం, నియంత్రణ కోసం, మన బిడ్డ గురించి నేను చెప్పిన మాటలను నా జీవితాంతం బాగుండడానికి ప్రయత్నిస్తాను. నీ కోసం మాత్రమే కాదు, మన బిడ్డ కోసం కూడా. నేను ఎప్పుడూ లేని తండ్రిని కావాలనుకుంటున్నాను. అనిక తన మంచం పక్కన ఏడుస్తున్న వ్యక్తి వైపు చూసింది. శక్తివంతమైన, భయంకరమైన అధీర్ రాజ్పుత్ వెళ్ళిపోయాడు. అధీర్ స్థానంలో తీవ్రంగా,
గాయపడిన మానవుడు ఉన్నాడు. చివరికి అధీర్ మచ్చలను బయటపెట్టాడు అనికకు. అనిక ఒక రాక్షసుణ్ణి చూడలేదు. అనిక ఒక తప్పిపోయిన అబ్బాయిని చూసింది. చల్లని ప్రేమలేని ఇంటి ఉత్పత్తి ప్రేమను స్వాధీనంలోకి మార్చింది. ఎందుకంటే దానిని ఎలా ఉంచుకోవాలో అధీర్కి తెలిసిన ఏకైక మార్గం అదే. నెమ్మదిగా అనిక తన కాళ్లను మంచం వైపుకు తిప్పింది. అనిక అధీర్ ముందు నేలపై మోకరిల్లి అధీర్ భంగిమను ప్రతిబింబిస్తుంది. అనిక చేయి చాపి అధీర్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అతన్ని తన వైపు చూడమని బలవంతం చేసింది. అధీర్ కళ్ళు షాక్తో విశాలంగా ఉన్నాయి. అప్పుడు అనిక ఇలా చెప్పింది, గతం ఒక దెయ్యం లాంటిది అధీర్. అనిక గొంతు మృదువుగా కానీ దృఢంగా ఉంది. నువ్వు అలా వదిలేస్తేనే అది నిన్ను వెంటాడకుండా ఉంటుంది. అలా చెప్తూ అనిక తన బొటన వేళ్లను ఉపయోగించి అధీర్ కన్నీళ్లను తుడిచింది. ఆ చిన్న పిల్లవాడు గాయపడ్డాడు. కానీ అధీర్, ఇప్పుడు నువ్వు కాదు. మన కోసం పోరాడుతున్న వ్యక్తి నువ్వే. ప్రయత్నిస్తున్న వ్యక్తివి నువ్వే అని చెప్పింది అనిక. ఏడుపు అధీర్ శరీరాన్ని కుదిపేసింది. మరియు అధీర్ తన నుదురను అనిక నుదురుపై ఆనించాడు. ఇది పూర్తి లొంగిపోవడం మరియు నమ్మకం యొక్క సంజ్ఞ. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.